నువ్వు మళ్ళా వచ్చావరా ఇప్పుడేరా నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు, పరీక్షలు రాయకుండానే చచ్చిపోతానే ఏందో. మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు. అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అని అడిగినప్పుడు ఏ కార్తీక్ అని అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్, నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదన్నారు ఏదో. సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్ గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎంఈ డీటెయిల్స్ ఇచ్చిన. ఊరి నీకు తెలుగు ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగినా ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెప్టేగా గుడ్డు కుర్రానే గుడుకులు పెట్టిన గుగ్గిలు అనుకుని తినేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సారు స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండి. పోయిందిరా, నువ్వేదైనా చెప్తావో. మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిని కెచ్చి బారు తొప్పినావు. ఊళ్ళోకి పోతూ ఓళ్ళు చంపేస్తారో, నువ్వు తెలుగు తెలిస్తే ఎక్కడ చంపేస్తారో. మచ్చి ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నమ్మలేదు గాని ఈడు మనోడేరా. ఎట్ట కనిపెట్టారా? వీక్ డేస్ లో కూడా మంది వేస్తున్నాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్ లో తెలుగులతో మాడతా కనిపించాడు రా, అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా? అయింది తెలిగి పెట్టుకున్న గొంతు మీద కాలేసి తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డలోడ తీసి గొరుపు తిప్పి ఊరంతా తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా. నా ముందు మాట్లాడినా పర్లేదురా, మీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది? నన్ను క్షమించనా, ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడినా ఇంకెవరు మాట్లాడి చంపిస్తారన్నా. ఈ ఒక్కసారికి నాకు క్షమించనా అన్న. ఒరే మచ్చి, వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు. వీడి గురించి నువ్వు ఎందుకులే, మేము చూసుకుంటాం. పాపం పోసింది ఓడు అనుకున్నారు, నువ్వని తెలియదు. నా ఊరొచ్చిండు, పట్టుకోలే. నా జోలికొచ్చిండు, సిక్కలే. నా ఇంటికొచ్చిండు, ఏం పీకలే. ఇంకెందుకురా మీ మంద నా పక్కనుండి? ఆవేశపడ మాకు. ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నిన్న కరెంట్ పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని తెలుస్తుందా? పంచాయతీ పెడితే బరువు పోతుంది, అలా ఇడిసెత్తే మనస్సాక్షి చచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళి నరుకుతామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే. పొండి. కాలేజీ పిల్లోడంటూ ఉండవు, ఓడెవడో నీ కూతురికి తెలియదంట. మనోళ్ళు రావడానికే భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అదెవరిచ్చిన సోను అంటావు? జబ్బల దాకా బట్టలు, జుట్టుకి రంగు, ఇంగ్లీషు పచ్చబొట్టు. హవ్వా, ఇవన్నీ మన ఇంటి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనా? పోనీ చదువన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరీక్షల్లో పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు. ఎవరితోనైనా ఇంగ్లీష్ సినిమాకు పోయిందనుకో, చూసిన వాళ్ళందరూ మన మొక్కాన థూ అని ఊచ్చారు. కార్తిక, కార్తిక! అబ్బా, నిన్న ఇంటికి వచ్చినాడు నీ కాలేజోడే కదా? ఆమప్పా. ఎందుకు వచ్చినాడు? సొంత ఇరికించేసింది కొరంగ ముంజే. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అప్ప. ఇంట్లో భోజనాలు అన్నప్పుడు 1,00,000 మంది వస్తారు. అతను ఎందుకు వచ్చాడంటే నాకు ఎలా తెలుస్తుంది? వామో, ఇది మళ్ళా డ్రామా మొదలు పెట్టిందే. ఇలా అయితే నేను ఇంకా కాలేజ్కి వెళ్ళను. అట్నే మానేసి ఇంట్లో కూర్చో. ఇక కుదిరినది. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా. నువ్వే చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. సరే, మా నాన్న ఊరికి పెద్ద, తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానో తెలుసా?
మీకు తెలుసా ఫుల్ క్లాస్ నా కోసం క్లాప్స్ కూడా కొట్టారు. ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు, దీని బండారం మొత్తం బయటపడుద్ది. అయ్యి ముసలి అప్పకి నా మీద నమ్మకం ఉంది, ఆయన ఏం చేయడు. ఆహా, ఆడ చూడు. ప్రిన్సిపల్ గారు, నేను వేరే ముత్తు మాట్లాడతాండా. మా పాప చదువు ఎట్టా ఉందా? స్పీకర్ పెట్టరా. షీజ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను చెప్పిండ్లే. అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చేయించండి. షీజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మొన్న ఎగ్జామ్స్ లో షీజ్ ద క్లాస్ టాపర్. ఇది నా బిడ్డ అంటే నీ కాలేజీకి పోమా. సరే రై సామే, కోడికి ఆవేశం వస్తే ఆపలేం, ఆనందం వస్తే ఆపుకోలేడు. కర్మ. ఓయ్ పొడి చిప. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా, కలిసే వస్తారు కలిసే పోతారు. ఒరే నీకు చిన్న కథ చెప్తాను, నీకేం అర్థమైందో చెప్పరా. ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి, రెండు ఒకే గూట్లో ఉన్నాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది. పొమ్మ అంటే పాము మింగేస్తుంది, ఇది పావురం కాదని తెలిస్తే మిగతా పావురాలు వచ్చి పొడి సెంపేస్తాయి. ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా? మన బ్యాచ్ లో పామంత పవర్ఫుల్ నువ్వేరా, కానీ పావురా నేను చేయకురా. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడే వరకు చేయవదలను. జరిగే పని కాదు. ఎందుకు? నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తమిళ నాకు చెప్పావా? పోనీ నీకు అంత పట్టింపు ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా. అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు. నా కర్మచ్చి ఆడిచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాకుండా ఆ ఎవరిని ఇంప్రెస్ చేశాను. ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండవు. నువ్వెవరూ తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు. వర్కౌట్ అవదు, వదిలేసే. ఓహో, నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా. మనం కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నా. ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసావుగా. అలాంటిది అల్లుడికి వస్తానంటే, మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి. ఈ జన్మలో జరగని పని. రే సత్య, తెలుగు ఎందుకు రూమ్ లో పెట్టుకున్నావు? నా తప్పేం లేదు స్వామి, మొత్తం వాడి నేనే నేను లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా. ఎలాగో చచ్చాక పూర్తిగా పడుకుంటావు కదా. నువ్వు ఇప్పుడు ఎస్ఎంపీసీలో ఉండవు. సరే గాని ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వీరముత్తు క్యాసులు ఒకటైతే గాని ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా? ఏడా ఎందుకు బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళ తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ ఏంచింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆపక్కడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కండ్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం, ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారో? ఆ వీరమత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమమైందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండాది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే
అల్లుడిగా రావాలని ఆశుంటాది. నా కూతుర్ని పెండాడతావా? సార్ నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. నరకండ్రా! పిలిచి పిల్లనిస్తానంటే పగోడి కూతుర్ని ప్రేమిస్తుంటానని చెప్తావా? సార్ మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు, మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బే, నువ్వింక ఈసేం విడిసేయ్. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా, ఆ పిల్ల నీదే. పో. ఆపండ్రా! ఏం జరిగినదిరా? అడ్డంగా నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల జోలికి రావడం ఏంది పెద్దాయనా? ఏం సార్ ఇది? నేనేం చెప్పినాను? వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. ఇంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో, వాడికి ఇంకో ఆప్షన్ లేదో, నువ్వే అల్లుడివే. ఫిక్స్ అయిపో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. షిడిట్నెస్ అయ్యాలబ్బే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు. చూడు, జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని ఈడిసేయాల్సిన ఎస్ఐం కాదు ఇది. ఏరా కేశవా, ఏందిరా నువ్వు చేసిన పనే? ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఈడుస్తావా? ఆడదంటే అమ్మోరు తల్లిరా. ఆ ఉసురు మన ఊరికి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం. ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు దొలికిపోతాం. అడగరా ముత్తును మన్నిపో. అయ్యా, ఏందిరా నా మాటకి ఎదురు చెప్తున్నావా? నువ్వేం చూసుకుని మిడిసి పడుతుండవో ఆస్తిని మొత్తం కొనేసి ఇట్టించిట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా. మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? నన్ను మన్నించుకో వీరముత్తు. ఎరా అబ్బి, ఊరుగానే ఊరొచ్చినావు, ఊళ్ళో కూడా నీకెందుకురా? ఏడు నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే, ప్రాణాలు పోకుండా చూసుకో. ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా ఆ పిల్ల జోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే. ఒరే ముత్తు, ఈసారి కిడిసి. ఇదో పెద్ద ఆయన అవమానం జరిగిన కాడే అవమానం పెడతాండా. వారం తిరిగే లోపు నా కూతురికి ఫారెన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా. ప్రేమతో అని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలుండవు, పంచనామాలే.